అందరికీ నమస్కారం. 2025 ఆగస్టు నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ నెలలో కుంభరాశిలోని మహిళలకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. పంచమ స్థానంలో గురు శుక్రుల సంచారం అనేది అన్ని విధాలా కూడా రాశిలో ఉన్న మహిళలకి, అలానే రాశిలో ఉన్న కళాకారులకి చాలా బాగా యోగిస్తుంది. అలానే స్పెక్యులేషన్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. తరువాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ నెలంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగానే ఉంది. తరువాత 2వ స్థానంలో శని భగవానుడు వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక విధంగా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కాస్త ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లభిస్తుంది. అవసరానికి తగ్గట్టుగా ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది. అలానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకి ఈ నెల అనేది సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే శత్రు జయం ఉంటుంది. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకి ఈ నెల అనేది చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పుకోవాలి. తర్వాత సమాజంలో, సొసైటీలో మీకంటూ ఒక మంచి పేరు, గుర్తింపు లభించే అవకాశాలు అనేవి ఈ నెలలో ఎక్కువగా ఉన్నాయి. అయితే అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే చిన్నపాటి వాహన ప్రమాదాలు కావచ్చు, లేదు అంటే ఉద్యోగంలో మార్పులు కావచ్చు, లేదు అంటే గనక ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చే అవకాశాలు అనేవి ఈ నెలలో కాస్త ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాస్త ఈ విషయాల్లో కొంత జాగ్రత్త అనేది వహిస్తూ ఉండండి. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న వైద్యులకి, లాయర్లకి, ముఖ్యంగా క్రిమినల్ లాయర్లకి, తర్వాత చేతి వృత్తిదారుల వారికి ఈ నెలంతా కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అలానే ఈ నెలలో వైవాహిక జీవితం అనేది చాలా వరకు సాఫీగానే ఉంటుంది. అయితే ఆగస్టు 3వ వారం నుండి భార్యాభర్తల మధ్య చిన్న పొరపచ్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత కుంభరాశి వారికి ఈ నెలంతా కూడా కాస్త ఓవర్ యాంగ్జైటీస్ కావచ్చు, ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ కూడా భూతద్దంలో చూసుకుంటూ ప్రతి చిన్న విషయానికి కూడా కాస్త ఎక్కువగా కంగారు పడే అవకాశాలు అనేవి ఈ నెలలో ఉంటూ ఉంటాయి. అలానే ఏ విషయమైనా సరే కాస్త హడావడి, యాంగ్జైటీస్ అనేవి ఉంటూ ఉంటాయి. మీకు కనుక ఇలా ఉంటూ ఉన్నట్లయితే ప్రాణాయామం కావచ్చు, ధ్యానం కావచ్చు, ఇలాంటివి ప్రాక్టీస్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. అలానే ప్రేమ వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో కూడా కాస్త పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత చతుర్థాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేస్తూ గురువుతో కలిసి సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి 4 అనేది గృహస్థానం, వాహన స్థానం, కుటుంబ స్థానం ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా సానుకూలంగా ఉంటుంది.